यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। गंभीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिकनकजितैः हेमकुंभैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमांगल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां శ్రీరంగదామేశ్వరిం। ఎప్పుడైనా మనం ఆ కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో చెయ్యి సగం లేదే ఈవిని మనం ఆరాధించవచ్చని అనుకున్నామా? నో, హే చెయ్యి లేదు అక్కడ నిజంగా చూస్తే. కానీ విగ్రహానికి దోషం ఉందేమో కానీ రాయికి అమ్మవారిలో దోషం లేదు. నాకు అనిపించింది, నాకు నిజంగా ఆలోచన చేయడం మొదలు పెడితే ఇది ఎందుకు అనంటే ఇక్కడే మన కల్చర్కి చాలా గొప్ప అవకాశం ఉంది మనకు తెలియచెప్పడం కోసం. ఒరే నాన్న, అంత అఖండమై అనంతమై ఉండే ఆ నిర్గుణ పరమాత్మ తత్వాన్ని నువ్వు పొందాలి అనంటే ముందు నీ మనస్సుకి సగుణాన్ని అలవాటు చేయి, ఈ రూపాన్ని అలవాటు చేయి. ఎందుకు ఈ రూపాన్ని అలవాటు చేయాలి? ఎందుకు ఈ రూపము నేను అలవాటు చేయాలని అంటే, హే ఈ రూపం భగవంతుడు కాదుగా అన్నాడు ఒకడు. ఎవడన్నాడు కాదని? ఇది ఎలా రే దేవుడు అవుతాడండి, ఇది రాయి కదా అన్నాడు. హే అందుకనే బాగా అర్థం చేసుకోవాలి మన కల్చర్లో. ఇప్పుడు ఈ రాయి మాత్రం పరమాత్మ ఎందుకు కాడు? ఈ రాయి కూడా పరమాత్ముడే. అందుకనే మనం రాయిలోనూ పరమాత్ముడిని చూస్తాం, మట్టిలోనూ పరమాత్ముడిని చూస్తాం, నింగిలోనూ పరమాత్ముడిని చూస్తాం, గాలిలోనూ పరమాత్ముడిని చూస్తాం. చెట్టుకి మొక్కుతాం, పుట్టకి మొక్కుతాం, మట్టికి మొక్కుతాం, గట్టకి మొక్కుతాం, గడ్డికి మొక్కుతాం. కనిపించిన ప్రతి దానికి భారతీయ సంస్కృతిలో హిందూ మొక్కుతున్నాడంటే బుద్ధి లేనివాడు కాదు, పరమ ఉత్కృష్టమైనటువంటి సంస్కృతి. ఎందుకని? ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా పరమాత్మమయమై ఉందని చెప్పడం కోసం ఈ సంస్కృతిని మనం ఆదరిస్తూ ఉన్నాం. భగవంతుడంటే కొండ ఎక్కి నేను పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడితే నాకు శ్రీమన్నారాయణుడి యొక్క అనుభూతే కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక మాట చెప్తాను, నాకు ఆ అనుభూతికి వెళ్ళేటప్పుడు నారాయణుడు కూడా కనపడాడు. ఎందుకనంటే ఆ అనుభవం, ఆ సమాధి, ఆ ఆనందం అద్వితీయం. అక్కడికి వెళ్ళి మీరు బాగా చూడండి, మనం ఎంతో కష్టపడి వెళతాం, ఎంతో తోపులాట తోసుకుంటూ లోపలికి వెళతాం. లోపలికి వెళ్ళి ఇలా చూసి కూడా ఉండం మనం.
అలా చూసేలోపు కళ్ళు మూస్తాం, బయటికి కళ్ళు తెరిచేటప్పటికి లడ్డూ కౌంటర్లో ఉంటాం బయట. రెప్పపాటు కాలం, బాగా ఆలోచించండి, రెప్పపాటు కాలం కళ్ళు తెరిచి ఉంచాం. నిజంగా మనం లోపలికి వెళితే కంటి నిండా చూడాలి కదా, కళ్ళారా చూడాలి కదా, చూడం. నాకు తెలిసి ఏ ఒక్క హిందూ జ్ఞానం అంతో ఇంతో జ్ఞానం ఉన్నవాడు కళ్ళు తెరిచి చూడడు, కళ్ళు మూసేస్తాడు అక్కడికి వెళ్ళి. ఎందుకు తెలుసా అండి? ఈ పరమాత్ముని కళ్ళతో చూసేది కాదు, మనసైవేదమాప్తవ్యం, లోపల స్వానుభవ వేద్యమై ప్రకాశించాలి పరమాత్మ. అర్థమైందండి? కళ్ళతో మనం రూపాన్ని మాత్రమే చూస్తాం. కళ్ళతో చూసి రూపాన్ని, అబ్బో ఈ కిరీటం బళ్ళారి నుంచి వచ్చింది, అబ్బో ఇంకా అక్కడి నుంచి రూపాలని చూడడం మొదలు పెట్టామనుకోండి, బళ్ళారి వెళ్ళిపోతుంది, బెంగళూరు వెళ్ళిపోతుంది, లేకపోతే తీహార్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకో చోటుకి వెళుతుంది, రాజస్థాన్ వెళ్తుంది, మైసూరు వెళ్ళిపోతుంది, లేకపోతే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతారు. అదే నేను కళ్ళతో చూసి ఆ కళ్ళని దీర్ఘంగా కనుక అక్కడ మూసుంచి ఆనందాన్ని అనుభూతి పొందే స్థితిలోకి వెళితే రూపము లేదు, పదార్థాలు లేదు, ప్రదేశము లేదు, కాలము లేదు, జీవుడు లేడు, ఏది లేకుండా సర్వము తానైన వాడెవ్వడు, ఆ స్థితికి నన్ను చేరుస్తుంది, ఆ సమాధిని నాకు కలిగిస్తుంది. అందుకనే సగుణానికి ఆ ప్రత్యేకత మన భారతీయ సంస్కృతి ఇచ్చింది. ఆ క్షేత్రానికి, ఆ మంత్రానికి, ఆ రూపానికి, ఆ విధానానికి ఇచ్చింది. కానీ అంతవరకే పరిమితం అయిపోకండి, అంతవరకే రెస్ట్రిక్ట్ అయిపోకండి. ఇది ఎందుకనంటే నిన్ను నువ్వు పెంచుకునేదానికి పరమాత్ముని కిందకు దించుకున్నాం మనం. ఎలాగా? ఒక చిన్న పిల్లాడు కింద మెట్టు దగ్గర ఉన్నాడు అనుకోండి, పైన ఏం చేస్తుంది? తల్లి నిలబడి రా 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 అంటుంది. వాడు పాపం ఎక్కుతాడు, పడిపోతాడు, ఇలా తవ్వేలు మనకి కింద పడతాడు, వాడు పడిపోయి అంటాడు. వాడు మళ్ళీ లే 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 రా అంటుంది, వాడు మెల్లగా లేస్తాడు, మళ్ళీ అంటాడు, మళ్ళీ పడిపోతాడు, వాడు నిలబడలేడు, ఎక్కలేడు. ఆవిడ చూస్తుంది, ఓహో వీడు ఎక్కలేడు అనుకుని ఆవిడ దిగొస్తుంది, వాడిని ఎత్తుకుంటుంది, వాడిని పైకి తీసుకెళ్తుంది. ఇది మన భారతీయ సంస్కృతి చేసిన గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియలో తప్పేముంది? ఒక సగుణాన్ని, ఒక రూపాన్ని చక్కగా ఆవిష్కరించారు, సంభావన చేసుకుంటున్నారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు మటుకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీ సౌలభ్యం కోసం పరమాత్ముని దించావు, కానీ దించిన పరమాత్ముణ్ణి వాణ్ణి దింపేసి నువ్వు అక్కడే దిగిపోయి కూర్చుని వాణ్ణి ఎదగనివ్వకుండా నువ్వు ఎదగకుండా కూర్చోకే, నువ్వు ఎదగడం కోసం వాణ్ణి దింపాలి. ఒక లిఫ్ట్ని మనం పైన లిఫ్ట్ని కిందకి దింపుతున్నావు అంటే ఆ లిఫ్ట్ని కిందకి కూర్చోబెట్టి తలుపులన్నీ తీసిపెట్టి అలా కూర్చొని నిలబడితే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎక్కాలి, డోర్లన్నీ షట్ చేయాలి, నువ్వు పైకి ఎక్కాలని నొక్కాలి, పైకి వెళుతుంది, అది పైకి వెళుతుంది, నిన్ను పైకి తీసుకెళ్తుంది. అలాగనే పరమాత్ముడు అనేటువంటి వాడిని మనం తీసుకొచ్చాం, మనం ఆవిష్కరించుకున్నాం, మనం ఆవిర్భవింపజేసుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పరమాత్ముడికి ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ఒక రూపాన్ని తీసుకుని పరమాత్మగా మనం అధ్యారోపణ చేశాం, దాని మీద ఆరోపణ చేశాం. ఒక స్ఫటిక లింగం తీసుకుని ఇది శివుడు 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 అని మనం ఆ శివతత్వాన్ని అందులో చూడడం మొదలుపెట్టాం. బాగా చూడండి. కానీ ఈ రోజుకి నేను బాగా చూస్తుంటే కళ్ళతో చూస్తే స్ఫటిక లింగమే కనపడుతుంది. కానీ మీరు బాగా చూడండి, ఎప్పుడైనా కళ్ళతో చూస్తూ ఉంటాం, కానీ ఆ కంటిని కనుక తదేకంగా సూక్ష్మంగా కనుక అందులో పెట్టి మనస్సుతో కనుక విచారణ చేయడం మొదలు పెడితే లింగం కనపడదు, శివ మహిమనే, శివుడి యొక్క తత్వమే అక్కడ ఆవిష్కృతమవుతుంది. నేను పదార్థాన్ని మాత్రం చూసి ఆగిపోయానా, కేవలం నమ్మకం మిగిలిపోతుంది. కానీ పదార్థాన్ని దాటగలిగితే నా బుద్ధి, యథార్థాన్ని కనుక ముట్టుకోగలిగితే నా బుద్ధి మోక్షాన్ని పొందుతుంది, అదే సత్యాన్వేషణ అవుతుంది. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతమైనటువంటి కోణంతో అర్హతని సూచించి, జిజ్ఞాసని సూచించి, అధికారి భేదాన్ని సూచించి, ఇప్పుడు వాస్తవమైనటువంటి జ్ఞాన విజ్ఞానం అనేటువంటి అంశాల్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మీకు ఎందుకు ఈ పునాది నేను వేశాను అని అంటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి నాశనం లేదు, కానీ భగవద్భావాన్ని ఈ లోకంలో ఒక రూపంతో జత కలిపి చూడాలనుకున్నప్పుడు దానికి ఏదైనా నాశనం ఉండొచ్చు, దానికి చ్యుతి ఉండొచ్చు, కానీ దానివల్ల భగవంతుడు నాశనం అయ్యాడని అనుకోకండి. లింగంలో ముక్క విరగొచ్చు, కానీ శివుడికి ఏం నష్టం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కృష్ణుణ్ణి చేసుకుంటాం, కానీ అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్మనెంటా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతమంది. ఇప్పుడు సపోజ్ ఎంతమంది కృష్ణులు ఉన్నారు ఇక్కడ? సపోజ్ ఒక 12 మంది ఉన్నారు. 12 మంది కృష్ణులు ఉన్నట్ట ఇక్కడ ఎంతమంది కృష్ణులు ఉన్నారని అడిగితే మీరు 12 మంది అన్నారు. నేను అడిగాను, కృష్ణుడు ఎంతమంది అండి అని అంటే, స్వామి కృష్ణుడు ఒక్కడే కానీ 12 ఉన్నాయి అంటే, ఒక్కడే కృష్ణుడు కానీ 12 ఎలా ఉంటాయి? అవి రూపాలు, కానీ తత్వం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి.
రూపాయలు 12 కాదు, 120 కాదు, 1,00,000 కాదు, కోట్లు కాదు. అందుకనే మన భారతీయ సంస్కృతిలో దేవతలకి ఏమీ లోటు లేదు. వలసలు వెళ్ళక్కర్లేదు, మనం ఇంకోటికి వెళ్ళి మనం తలకాయ ఏం జాపక్కర్లేదు. 33 కోట్ల మంది ఉన్నారు, ఏమీ కంగారు పడక్కర్లేదు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, గురువారం ఒకడు, ఈ శుక్రవారం ఒకరు, శనివారం ఒకళ్ళు, ఆదివారం ఒకళ్ళు. ఆదివారం ఆఫీస్కైనా సెలవు, కానీ దేవుడికి సెలవు లేదు. నో హాలిడే ఫర్ గాడ్. ఇంకా వారం 7, అందుకనే మనకు 7. ఆ 7కి మనకు కూడా ఇదవుతుంది. మంగళవారం నాడు ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి, సుదర్శనుడి దగ్గరికి వెళ్ళాలి. బోల్డ్ మంది ఉన్నారు. ఆ మంగళవారాన్ని కూడా స్ప్లిట్ చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఇవన్నీ గుళ్ళు తిరగాలి. బుధవారం నాడు వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి, అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలి, సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. బోల్డ్ మంది ఉన్నారు. బుధవారం నాడు మార్నింగ్ నుంచి తిరిగితే ఇవన్నీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సోమవారం నాడు శివుడి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. బోల్డ్ ఉన్నాయి. అవన్నీ డివైడ్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి మనకు దేవతలంటే ఇంతమంది ఉన్నారని కాదు, గుర్తుపెట్టుకోండి. ఏకో దేవః సర్వభూతేషు గూఢః రూపం రూపం బహుదా యః కరోతి. ఒక్కడే పరమాత్మ తత్వస్వరూపాన్ని గుర్తించగలిగితే, ఆ తాత్విక చింతనతో ఆ తాత్విక స్థితిలో కనుక మనం నిలబడగలిగితే, ఇక్కడ ఈ లోకంలో మనం ఒక రూపానికి ఏదైనా చ్యుతి కలిగితే భగవంతుడికి చ్యుతి కలిగిందని అనుకోకండి. సాలగ్రామం విరిగితే విష్ణు విరిగిపోయాడని అనుకోం. సాలగ్రామాన్ని నిమజ్జనం చేస్తాం, ఇంకో సాలగ్రామం తెచ్చిపెట్టుకుని అస్మిన్ సాలగ్రామే శ్రీ మహావిష్ణుని ధ్యాయామి అని అంటాం. పసుపు ముద్ద ఈరోజు పెట్టుకుని మహాగణపతిని ఆరాధన చేసి ఆవాహన చేసి ఉద్వాసన పలికేస్తాం. బాగా చూడండి, ఆ పసుపుని తులసి కోటలో వెళ్ళి తీసుకెళ్ళి కలిపేస్తాం. ఒక ఆవిడ ఏం చేసిందంటే, పసుపు ముద్ద పెట్టి అంతా ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే ఆ రోజు పండగ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఉత్సవం, వినాయక పూజ చేసి మిగతా పూజలన్నీ చేయాలి, వంటలు కూడా జరుగుతుంది. ఎలాగో ఈ పసుపు తీసేస్తాం, ఉద్వాసన యథాస్థానం నివేశయామి అంటే డబ్బాలో వేస్తే బాగుండదని సాంబార్లో కలిపేసింది ఆవిడ. ఎలాగో సాంబార్కి వేయాలి కదా అని. ఏంటంటే ఆ కకృతి బుద్ధి పక్కకు పెట్టాలి, పనికి మాలిన బుద్ధి అది. యథాస్థానం ఉద్వాసయామి క్షేమాయ పునరాగమనాయ చ అంటే మహాగణపతిని యథాస్థానం ఆవిడేమనుకుందంటే, ఓ యథాస్థానం ఉద్వాసయామి అంటే లేచిపోయి ఆవిడ పసుపు డబ్బాలో వేయడం ఎందుకు, సాంబార్లో ఎలాగో ఇందులో అందులో వేయాలి కదా అని వేసింది ఆవిడ. అంటే పసుపుని యథాస్థానం పంపట్లేదు, గుర్తుపెట్టుకోండి, మహాగణపతిని పంపిస్తున్నాం యథాస్థానం. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్. మీరు ఒక్కటి ఆలోచించండి, మనం పిలిస్తే సపోజ్ ఇప్పుడు విశాఖపట్నంలోనే ఈరోజు వినాయక చవితి, అందరూ ముహూర్తం చెప్పారు. అందరికీ ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉంటాయి. 30 ఇళ్లలో అందరూ కూడా విఘ్నేశ్వర పూజ చేస్తున్నారు, అందరూ పసుపు పెట్టుకున్నారు, అందరూ కూడా అస్మిన్ హరిద్రాబింబే మహాగణాధిపతిని ధ్యాయామి అని అంటే, ఆయన అక్కడి నుంచి సపోజ్ బయలుదేరి రావాలనుకోండి, అందులో ధ్యానం ఆవాహన అవ్వాలనుకోండి, ఈ ఇంట్లో వాడు పిలుస్తాడు, అప్పారావు పిలుస్తాడు, సుబ్బారావు పిలుస్తాడు, కృష్ణారావు పిలుస్తాడు, రామారావు పిలుస్తారు, అందరూ పిలుస్తారు. ఎక్కడికి వెళ్తాడు ఆయన? కాబట్టి ఆలోచించండి, ఈ ప్రశ్నలన్నీ మన మీద అందుకనే వేస్తున్నారు. నాస్తికంగా ఇది అర్థం పర్థం లేకుండా వేసే ప్రశ్న. మహాగణపతి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి కాడు, భగవంతుడు అని మన శాస్త్రాలు ఎప్పుడు చెప్పినా భగవంతుడు ఒక వ్యక్తి కాడు, అది మహాశక్తి, అది తత్వం, తత్వస్వరూపం. అందుకనే ఇక్కడ కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అప్పుడు మీరు అడగొచ్చేవండి, భగవంతుడు తత్వం కదా, మరి ఈ రూపం ఏమిటి? హే, రూపం నా కోసం పెట్టుకుంది, సంభావన చేసుకుంది. ఎందుకని? ఆలంబనం, ఒక ఆలంబనం కోసం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వ్యాలిడ్ రీజన్స్ ఫర్ దట్. మనం ఆగస్టు 15 రాగానే 1 మీటర్ బట్ట తీసుకుని, పొడుగు 1/2 మీటరు, వెడల్పు 1 మీటర్ తీసుకుని, పైనేంటి కాషాయం రంగు, మధ్యలో తెల్ల రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో అశోక చక్రం వేసి 3 రంగుల బట్ట కుట్టి అక్కడ దాన్ని పైకి లాగి దానికి దండం పెడుతున్నాం. ఎందుకు పెట్టాలి? ఒక బట్టకు దండం ఎందుకు పెట్టాలి? నేను ఒక నాస్తికుడిని అడిగాను, ఎందుకు పెడుతున్నావు ఆ బట్టకి దండం? స్వామి మీకు తెలీదా ఆ మాత్రం? దేశభక్తి అంటే 3 రంగుల జెండా నా దేశానికి సంకేతం, అది చిహ్నం, అది నా దేశానికి చిహ్నం, దానికి దండం పెడుతున్నాను. 1.5 మీటర్ బట్టకే నీకు దేశభక్తిని చూపించుకుంటున్నావు అని అంటే 3 అంగుళాల విగ్రహంలో దైవభక్తిని ఎందుకు చూపించుకోకూడదు?
3 రంగుల బట్టలోనే దేశభక్తిని చూసేస్తున్నావు. నేను 3 అంగుళాల విగ్రహంలో ఆ పరమాత్ముని చూడగలుగుతున్నాను. ఇది చూడడం నిజంగా తప్పు అని నేను విమర్శిస్తే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. అలాగనే ఇది తప్పు అంటే నా సంస్కృతి కూడా ఒప్పుకోదు. కారణం, ఇక్కడ దేర్ ఈజ్ ఎ గ్రేట్ కల్చర్ ఇన్వాల్వ్డ్, అవగాహన ఉంది ఇక్కడ. కాబట్టి అక్కడేమో నాకు అదే చాలామందిలో ఇది దేవుణ్ణి నేను నమ్మనండి అంటాడు వాడు. మళ్ళీ ఆగస్టు 15 జెండాకి దండం పెడతాడు. నువ్వు దేశం అది నమ్ముతావా? దేశం అదొక బట్ట, అదొక గుడ్డ పేలిక. ఆ గుడ్డ పేలిక దానికని ఎందుకు దండం పెడుతున్నావు, సెల్యూట్ చేస్తున్నావు? మళ్ళీ వీడు పెద్ద పెద్ద సైంటిస్ట్ లాగాను, వీడు పెద్ద ఏదో జీవితంలో అచీవ్. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి. హే, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు అంటే ఎగిరిపోతావు, ఏ తిహార్లో పడతావో ఎక్కడ పడతావో తెలియదు. వీడు దేవుణ్ణి నమ్మడు. కానీ ఆగస్టు 15 కానీ జనవరి 26 రిపబ్లిక్ డే కానీ జెండా వందనం చేసినప్పుడు అక్కడ నిలబడి ఇలా సెల్యూట్ చేసి నిలబడతాడు. దాన్ని నమ్ముతావా? ఎస్, నేను నమ్ముతానండి, అది దేశం అండి. ఎలాగా? అందులో దేశం ఎక్కడుంది? అందులో ఏ దేశం ఉంది? పద లోపలికి వెళ్దాం. అందులో విశాఖపట్నం ఎక్కడుంది చూపించే, కారు తీసుకుని వెళ్తాం, లేకపోతే నడిచి వెళ్దాం అందులోకి. హే స్వామి, అందులోకి వెళ్ళలేము. మరే వెళ్ళకపోతే దాని దేశం ఎలా అంటున్నావు? అది ఇస్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, అది 1.5 మీటర్ బట్ట, దాన్ని దేశం అని ఎలా అంటున్నావు? స్వామి, అది నా దేశానికి సంకేతం. పిచ్చివాడా, నీ దేశానికి 1.5 మీటర్ బట్ట సంకేతంగా సరిపెట్టుకోగలిగితే అనంతమై ఉండేటువంటి పరమాత్మకు 3 అంగుళాలు కూడా చాలు. 3 అంగుళాలు కూడా వద్దు, అంగుళం చాలు. అంగుళం కూడా వద్దు, అరంగుళం చాలు. అరంగుళం కూడా వద్దు, సూక్ష్మాతి సూక్ష్మం పరమాత్మ, స్థూలాతి స్థూలం పరమాత్మ. కాబట్టి అంతటా తానై నిండి నిబిడీకృతమై ఉన్నాడు ఆ పరమాత్మ. వాడిని సంభావించుకునేదానికి ఒక సంస్కృతి అనేది వచ్చింది, ఒక ఆరాధన అని పెట్టింది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సంస్కృతి తప్పు కాదు, ఆ ఆరాధన తప్పు కాదు, కానీ అదే జ్ఞానం కాదు, అదే గమ్యం కాదు, అదే లక్ష్యం కాదు, అది మార్గం మాత్రమే. అది ఎందుకు? నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకునేదానికి, నీ మనస్సుని నువ్వు సంస్కరించుకునేదానికి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. కాబట్టి అర్జున, ఈ లోకంలో నువ్వు గుర్తించవలసింది ఈ ప్రకృతి, పరమాత్మ, జీవుడు, ఈ 3 అంశాలు. ఈ మూడిటి మీద నువ్వు కనుక విచారణ మొదలు పెడితే పరమాత్ముని కూడా నువ్వు ప్రకృతిలో భాగంగా తీసుకొచ్చేసావు. ఒక విగ్రహానికి, ఒక రూపానికి తీసుకొచ్చి పరిమితం చేస్తున్నావు. నువ్వు ప్రకృతిలో భాగమై ఇమిడిపోయి ఉన్నావు, భగవంతుణ్ణి ప్రకృతిలో భాగం చేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిమితం చేయకుండా పరిధులన్నీ తొలగించి అపరిమితమై ప్రకాశించే సత్యాన్ని దర్శించే మార్గాన్ని చూపిస్తాను. అది చూడాలి అని అంటే అసలు ఈ ప్రకృతి మీద విచారణ జరగాలి. ఈ ప్రకృతి ఏమిటో, ఈ ప్రపంచం ఏంటో, మనకు కనిపించేటువంటి ఈ సృష్టి ఏమిటో, దీని యొక్క విన్యాసం ఏంటో తెలియాలి. ఇది ఎలా ఆవిర్భావమైందో, ఇది ఎలా నడుస్తుందో, ఇది ఎలా నడుస్తూ పోతుంటుందో, దీని యొక్క పరిధి ఏమిటో, దీని యొక్క వాస్తవికతలేంటో తెలుసుకోవాలని ఇక్కడి నుంచి యాక్చువల్గా చాలా గొప్ప విచారణ మొదలు పెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. చాలా అద్భుతమైనటువంటి సైన్స్ ఇక్కడ మాట్లాడతారు ఆయన. ఆ సైన్స్ అనేటువంటిది ఎంత అమోఘంగా ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఈ అధ్యాయం ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు పైకి పెంచుతూ అసలు ఈ ప్రకృతి యొక్క వాస్తవికతను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నాఫ్ ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ 3 శ్లోకాలు కూడా ఇప్పుడు రాబోయేటువంటి 4, 5, 6, 7 ఈ 4 శ్లోకాలు కూడా ఒక అద్భుతమైనటువంటి విచారణాత్మకమైన సైన్స్ని, ఒక మహాశాస్త్రాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకున్నప్పుడు 2 పక్షాలు ఉంటాయి. ఒకటి అసత్పక్షం, 2 సత్పక్షం. అయితే ఏది సత్యమో ఏది అసత్యమో దాన్ని నిర్ధారణ చేయాలి అని అంటే విచారణ కావాలి. ఆ విచారణ లేకపోతే, సదసద్ విచారణ జరగకపోతే మనకు ఒక నిర్ధారణ అనేది జరగదు. ఒక అసర్టైన్డ్ అనేటువంటి, ఒక వెల్ అసర్టైన్ నాలెడ్జ్ అనేటువంటిది పుట్టాలి అని అంటే, జాగృతం అవ్వాలి అని అంటే ఇట్ ప్రీసపోసెస్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ అనాలిసిస్. అలాగనే ఒక జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా, నిష్కల్మషమైనటువంటి జ్ఞానాన్ని, నిష్కర్షమైనటువంటి జ్ఞానాన్ని మనం చవి చూడాలి అనుకున్నప్పుడు విచారణ కావాలి.
అలాగనే ఇక్కడ కూడా రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి అసత్పక్షము, రెండు సత్పక్షము. అంటే సత్యాన్ని మనం ఒక పరమాత్మ అని అంటున్నాం. నిజంగా చెప్పాలంటే శాస్త్రాలు కూడా, వేదం కూడా భగవంతుడు అని ఒక పేరు పెట్టింది, నామకరణం. మనకు ఎలాగైతే ఒక సుబ్బారావు, ఒక అప్పారావు, లేకపోతే ఒక రామకృష్ణ అని ఒక రూపానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. పరిపూర్ణానంద, లేకపోతే ఇంకొకళ్ళు నారాయణ, గోవింద, కృష్ణ, హరి, ఇలా పేర్లు ఉన్నాయి, శంకర అని. అంటే ఇది ఒక వ్యక్తికి మనం ఇవ్వబడ్డటువంటి పేరు. ఎందుకు? వ్యవహారార్థం. అలాగనే శాస్త్రం కూడా వ్యవహారార్థం ఆ తత్వానికి ఒక నామకరణం చేసింది. దాన్నే మనం భగవంతుడు అన్నా, పరమాత్మ అన్నా, సత్యము అన్నా, మనం ఎన్ని పేర్లతో పిలుచుకున్నా ఇవన్నీ పర్యాయ పదాలే ఆ పరమాత్మకు, ఆ తత్వానికి. అందుకనే నేను చెప్పాను, ఆ సత్యమైనటువంటి తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే దెర్ ఈజ్ నో అదర్ వర్డ్ అదర్ దాన్ ఎన్ అబ్సల్యూట్ ఫెనామినన్. అంతే, పరాకాష్ఠ. అంటే అన్నీ ఎక్కడైతే వెళ్ళి విలీనమైపోయి తాను ఏకమై భాషిస్తూ ఉన్నటువంటి తత్వంగా మిగులుతుందో దాన్ని మనం సత్యము అని అంటున్నాం. అంటే అది ఎక్కడికి పోదు, కానీ అన్నీ తనలో వచ్చి లీనమవుతుంది, అన్నీ తన నుండి వ్యక్తమవుతుంది. అందుకనే యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః అన్నారు మనకు. అంటే దేని నుండైతే విస్ఫోటకం చెంది ఈ ప్రకృతి ఇంత అర్థవంతంగా ప్రకాశిస్తూ ఉందో, దేని నుండి అయితే వచ్చిన తర్వాత ఈ ప్రకృతి, దానివల్లనే ఈ ప్రకృతి కూడా సస్టైన్ అవుతూ ఉందో, మళ్ళీ తిరిగి అందులోనే ఈ ప్రకృతి లీనమైపోతుందో అదే సత్యము అని, దానికి ఏ రకమైనటువంటి వికల్పం లేదని, దానికి ఏ రకమైనటువంటి దోషము లేదని, అది శాశ్వతమైనదని, దానినే పరమాత్మ అని మనందరం చెబుతున్నాం. కానీ మనం నమ్ముతున్నామే, కానీ అసలు ఆ విచారణ ఇంతవరకు మనకు జరగలేదు. అందుకనే మనది కూడా ఒక నమ్మదగ్గ సాంప్రదాయం అయింది. కేవలం నమ్మకం వరకే వెళుతున్నాం మనం. అంటే మా అమ్మ నాన్న చెప్పారు, నేను పూజ చేస్తున్నాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పారు, ఆయన చేశారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చేశారు. ఇలా ఒకళ్ళు చెప్పారు, మనం చేస్తున్నామే. కానీ నిజ విచారణతో, సరైనటువంటి ఒక విచారణాత్మకమైన దృష్టితో మనం పరిశీలన చేయాలి. నేను నమ్మింది ఇది సత్యమా కాదా, నా నమ్మకం నిజమా అబద్ధమా? ఒకవేళ నా నమ్మకం కనుక దాని యొక్క పర్యవసానం అబద్ధంలో కనుక తేలితే నేను చేసే ప్రతి కర్మ వేస్ట్, అది ఫ్యూటైల్. నేను చేసే పూజ వ్యర్థం, నేను చేసే ఆరాధన వ్యర్థం. నేను నమ్మిన దేవుడు కేవలం ఒక పదార్థం, ఒక జడమైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక దేవుడు అని నమ్మేటువంటి ఒక మూర్తి, ఏదైనా ఒక శివలింగం అవ్వచ్చు, సాలగ్రామం అవ్వచ్చు, శిల అవ్వచ్చు, దారు అవ్వచ్చు, లేకపోతే ఏ పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఈస్ ప్రింటెడ్ విత్ CMYK కలర్స్ తోటి ప్రింట్ చేసినటువంటి ఒక 4 వర్ణాలతో ప్రింట్ చేసినటువంటి ఒక అందమైనటువంటి మల్టీ కలర్ ఫోటో అవ్వచ్చు, దేనైనా సరే విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ మీ, దేనైతే నేను పరమాత్మగా ఆలంబనం చేసుకునేదానికి, పరమాత్ముడిని నేను నమ్మి దాంతో అనుసంధానం ఏర్పరచుకునేదానికి ఏదైతే నేను ఒక ఉపాధిని నేను చూస్తున్నానో, ఆ ఉపాధిని చూసి నేను ఏదైతే పూజ అనో, జపమనో, ఒక ఆరాధన అనో, ఒక అనుష్ఠానమనో, ఒక క్రమం ఏదైతే నేను నా శాస్త్రాలు నాకు చెప్పబడ్డటువంటి క్రమాన్ని నేను ఆచరిస్తూ ఉన్నానో, ఒకవేళ నా నమ్మకమే కనుక అబద్ధంలో పర్యవసానం కనుక పొందితే నేను చేసేదంతా వ్యర్థం. అది నేను అర్థం పర్థం లేని పని చేస్తున్నట్టు అవుతుంది. కానీ నేను చేసే ఈ క్రమం అబద్ధం కాదు. ఎందుకని శాస్త్రం చెప్తుంది? దీని వెనక ఒక శాస్త్రీయమైనటువంటి, మనకు ఒక హేతుబద్ధమైనటువంటి వాక్య ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఈ నమ్మకాన్ని అంతవరకే ఉంచకండి, నమ్మకాన్ని విచారణ చేయండి. మనం ఎదగవలసి వచ్చినప్పుడు ఏమిటి? ఎదగాలి అంటే ఒక మనిషి బాగా ఆలోచించండి. 2 రకాలు. భౌతికంగా ఎదగాలనుకున్నప్పుడు మనం ఏం చెయ్యక్కర్లేదు, శుభ్రంగా తిని పడుకుని జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే శరీరం తనంత దానుగా కేజీలు రోజుకి కావాల్సి ఉంటే 2 కేజీలు 3 కేజీలు తగ్గాలంటే 5-6 రోజులు ఆగాలి. కానీ 1 కేజీ పెరగాలంటే ఎక్కువసేపు ఆగక్కర్లేదు. మధ్యాహ్నం చక్కటి లంచ్తోటే 1 కేజీ పెంచుకోవచ్చు మనం. కాబట్టి భౌతికంగా ఎదగడానికి, పదార్థజాతంగా ఎదగడానికి అవన్నీ. కానీ బుద్ధియుక్తంగా ఎదగాలి అని అంటే, అక్కడ ఎదగడం అని అంటే విచారణ. అందుకనే తప ఇతి తపో నిత్య పౌరుసృష్టి అంటే శంకరులు కూడా అంటారు, తపస్సు అంటే తప ఇతి విచారణం. అంటే విచారణ, అనాలిసిస్. నీ బుర్రను ఉపయోగించాలి, విచారణ చేయాలి.
ఆ విచారణ చేసినప్పుడు నీకు సత్యాలు బయటపడతాయి. ఎందుకని? బుద్ధి ఉంది కాబట్టి. ఏవండి మా బుద్ధికి ఇవన్నీ ఉపయోగం లేవండి, మాకు ఇవేం వద్దండి అంటే ఆ నమ్మకంతో సరిపెట్టుకుని బ్రతకండి, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల పుణ్యం ఉంటుంది, దానివల్ల ఏదో నీకు సుకృతం ఉంటుంది, ఏదో కొంత మెరిట్స్ ఉంటాయి. యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ డెడ్ అండ్ గో, దట్స్ ఇట్. చేస్తాం అన్నిటితో పాటు, పశువుతో పాటు మనం కూడా చేస్తాం, పోతాం. నమ్మకానికి అంతే విలువ. కానీ నేను నిర్ధారణ చేసుకుంటూ విచారణ చేస్తూ నా బుద్ధిని ఉపయోగం కాదా, ఏది సత్యమో సత్యాన్ని నేను పొందాలి, శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఉండేటువంటి సత్యమైన తత్వాన్ని నేను చవి చూడాలి, దాన్ని పట్టుకోవాలనేటువంటి విచారణ ఏ వ్యక్తిలో అయితే తపన మొదలైందో వాడికి ఆలోచనలు మొదలవుతాయి. అదే అనేటువంటి విచికిత్స, మీమాంస ఇవన్నీ బయలుదేరుతుంది ఒక వ్యక్తిలో. అలా విచికిత్స మీమాంస బయలుదేరినటువంటి వ్యక్తికి శాస్త్రం ఇక్కడ భగవద్గీత అంటుంది, ఈ లోకంలో నువ్వు విచారించదగ్గ వస్తువులు మూడే. ఒకటి పరమాత్మ, రెండు ప్రకృతి, రెండు ఈ ప్రకృతిలో భాగంగా ఉండే నువ్వు జీవుడివి. ఈ మూడు తత్వాలే ఉన్నాయి. ఒకటి జీవతత్వము, రెండు ప్రపంచ అంటే ప్రకృతి తత్వము, మూడు పరమాత్మ తత్వం. సరే, ఇప్పుడు పరమాత్మ గురించి పక్కన పెట్టండి, ముందు వాడి గురించి మనం ముట్టుకోక్కర్లేదు. ముందు అసలు మనం ఏమనుకుంటున్నామనంటే, మామూలుగా మనకు ఒక వాదన ఉంటుంది, సహజంగా కనపడే వాదన. మనం చూస్తే ప్రపంచం కనపడుతుంది, పరమాత్మ కనపడట్లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, భగవంతుడు లేడు, ఇదేదో వీళ్ళు ఊరికిన నమ్మమంటున్నారు, జస్ట్ ఓకే, మంచికే, ఇబ్బంది ఏం లేదు, భగవంతుడిని నమ్మడం వల్ల నష్టమేం లేదు, ఎందుకంటే ఏమీ హానికరం ఏం కాదు. కానీ వీళ్ళు ఏంటంటే కనిపిస్తుంది ప్రపంచం, కనపడకుండా పరమాత్మ ఉన్నాడు అని ఒక నమ్మకం మాత్రమే అని ఒక వాదన ఉంది. బాగా గుర్తించండి. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి కారణం ఏమన్నా ఉందంటావా అని అడిగాను. ఉండకుండా ఏముందండి, విత్తనం అన్నాడు. విత్తనం లేకపోతే ఈ చెట్టు ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. నేను వెంటనే ఆ గడ్డపార పార అవన్నీ పట్టుకొచ్చి ఒక వ్యక్తిని తవ్వమన్నాను ఆ చెట్టు. ఎందుకండి తవ్వుతున్నారని అడిగాడు. నాకు ఆ విత్తనాన్ని చూడాలని ఉందయ్యా అన్నాను. ఇంకెక్కడ ఉంటుందండి విత్తనం లేదండి అన్నాడు. విత్తనమే దీనికి కారణం అన్నావు, మరి విత్తనం ఉండదంటున్నావు. స్వామి, విత్తనం వేరు చెట్టు వేరు కాదు స్వామి, ఆ విత్తనము కనుమరుగైతేనే చెట్టుగా కనబడుతుంది. చెట్టుగా కనబడాలి అంటే విత్తనం కనపడదు, విత్తనాన్ని చూడాలనుకుంటే చెట్టు ఉండదు. అలాగనే గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటున్నాం అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నాం. కాదు, ఈ ప్రకృతే పరమాత్మ. ప్రకృతి కంటే విలక్షణంగా పరమాత్మ ఎక్కడో కూర్చునే దానికి అవకాశం లేదు. ఎందుకని? సర్వము తానైన వాడెవ్వడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు పరమాత్మ. మీరు ఒక్కటి ఆలోచించుకోండి, పరమాత్మ ఎక్కడో ఒక చోట ఉన్నాడు అంటే ఉండే చోటు కూడా ప్రకృతిలో ఒక భాగమేగా, అది కూడా ప్రకృతే కదా. కాబట్టి పరమాత్మకు ఒక స్థానం లేదు.